మిత్రమా, ఒక మాట చెప్పనా? చిన్నప్పటి నుండి మనకు పెద్దలు సమాజము మనిషికి 3 చాలా ప్రాముఖ్యమైనవి అంటాడు. ఏంటి అవంటే తినడానికి తిండి, కట్టడానికి బట్టలు, ఉండడానికి ఇల్లు. కానీ ఏ ఒక్కరూ ఈ 3 ఉండాలి అంటే నీ దగ్గర డబ్బు ఉండాలిరా అని చెప్పడెందుకు? ఎందుకంటే చిన్నప్పుడు వింటూ ఉంటాం, డబ్బు ఒక జబ్బు అని ఒకడు, డబ్బు ఒక మాయ అని మరొకడు, డబ్బుతోనే అన్నీ సాధించలేము అని ఇంకొకడు. ఇలాంటి చెత్త చెత్త ఫిలాసఫీలు విని మనం కూడా డబ్బుకు విలువ ఇవ్వకుండా పెరిగి చివరికి ఆ డబ్బు లేక భిక్షగాళ్ళగా తిరుగుతున్నాం. అందుకే ఈరోజు మీ మిత్రుడుగా మీ మేలు కోరి డబ్బుకున్న విలువ ఏంటో, డబ్బు లేకపోతే ఈ సమాజంలో నీ స్థాయి ఏంటో చెప్పదలుచుకున్నాను. రా నేర్చుకుందాం. డబ్బు ముఖ్యం కాదు అంటాడు ఒక పెద్ద మనిషి. ఎందుకో తెలుసా? ఇతగాడు తన జీవితంలో ₹1 కూడా సంపాదించబోడు కాబట్టి. తన జీవితంలో ఒక ఉద్యోగం కూడా చేయనివాడు, తన జీవితంలో ఒక బిజినెస్ మొదలుపెట్టే ధైర్యం లేనివాడు, ఒక లక్ష్యం లేకుండా బ్రతికే వాడు వీడు ఇలాంటి ఫిలాసఫీలు నీవు చెప్పాలనుకుంటాడు. నమ్మి మోసపోకు మిత్రమా. ఇక మరోవైపు చూస్తే డబ్బు అంటే జబ్బు అంటాడు ఇంకొకడు. ఎందుకు అంటాడు? ఎందుకంటే అతను డబ్బు సంపాదించలేకపోయిన బాధను నైతికత అనే ఖాళీ కవచంతో కప్పేస్తున్నాడు. పోనీ ఇదేమైనా సత్యమా? కానే కాదు. ఈ దుర్బలతను తత్వశాస్త్రంగా మార్చే దరిద్రపు ఆట ఇది, మాయ ఇది, మోసం ఇది. కానీ నిజం ఏమిటంటే ఈ సమాజానికి నీ మంచితనం అవసరం లేదు. నీ విలువను కొలవటానికి డబ్బునే ప్రమాణంగా చూస్తుంది ఈ సమాజం. నీ దగ్గర డబ్బు లేకపోతే నీ మంచితనం పక్కన పడేస్తారు. నీ మాటలు వినేవారు ఉండరు. నీవు చెప్పినా దానికి విలువ ఉండదు. నీ టాలెంటు ఈ సమాజం నీ దగ్గర డబ్బు లేకపోతే గుర్తించదు. నీ యోగ్యతకు తగ్గ గౌరవం డబ్బు లేకపోతే నీకు రాదు. రాచిపెట్టుకో. నీ దగ్గర డబ్బు ఉందా లేదా అనేదే నీవు చేసే పనులకు ఈ సమాజం విలువ ఇవ్వాలా ఇవ్వకూడదా అని నిర్ణయిస్తుంది మిత్రమా. నిజం చెప్పాలంటే మిత్రమా, ఇది నగ్న సత్యం. నిజం చెప్పాలంటే ఈ సమాజానికి నీ అవసరం ఉంది, కానీ డబ్బుతో పాటు మాత్రమే మిత్రమా. గుర్తుపెట్టుకో. నీ జీవితంలో నీ కష్టాన్ని అర్థం చేసుకునే స్నేహితుడు రావాలంటే నీ దగ్గర డబ్బు కావాలి. నీ పక్షాన నిలిచే భార్య భర్త ఉండాలంటే డబ్బు కావాలి. నీ మాటను ఒక నాయకుడిగా వినిపించాలంటే డబ్బు కావాలి. నీ కలలు నువ్వు సాకారం చేసుకోవాలంటే డబ్బు కావాలి. కాబట్టి మిత్రమా, ఎంత గొప్పవాడివైనా కావచ్చు, ఎంత శుద్ధమైన మనసున్నవాడివైనా నీవు కావచ్చు, కానీ ఈ సమాజం ముందుకు రావాలంటే నీ ఖాతాలో తప్పకుండా నగదు ఉండాలి. నమ్మకంతో పాటు నోట్ల శబ్దం కూడా వినిపించాలి ఈ సమాజానికి. మిత్రమా, నీ మంచితనం నీ మనసుకు అవసరం, నీ డబ్బు నీ మనుగడకు అవసరం. గుర్తుపెట్టుకో. నువ్వు నిన్ను విలువైన వాడివిగా నమ్మే ముందు ఈ సమాజం నిన్ను విలువైన వాడిగా గుర్తించాలంటే, నిన్ను విలువైన వాడిగా ఈ సమాజం గుర్తించాలంటే నీ బ్యాలెన్స్లో డబ్బు ఉండాలి, నీ చేతిలో ఆదాయం ఉండాలి, నీ మాట వెనుక మద్దతు ఉండాలి. అదేదో కాదో అదే డబ్బు.